పెట్రోల్ మంట లీటర్కు 3 చొప్పున పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. తాజా పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర 107.50 నుంచి 110.89 పైసలకు, డీజిల్ ధర 95.70 నుంచి 98.96 రూపాయలకు చేరిక. రాష్ట్రంలోని వాహనదారులపై నెలకు 117 కోట్ల అదనపు భారం. ఆర్టీసీకి ప్రతి నెల 5.5 కోట్ల అదనపు ఖర్చు. రవాణా ఛార్జీల పెరుగుదలతో పెరగనున్న నిత్యావసరాల ధరలు, భారం కానున్న ఆన్లైన్ డెలివరీ సేవలుగా. ఇక్కడ చూడండి, దేశ ప్రయోజనాల కోసమే పెట్రోల్ ధరల పెంపు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూసి రండి, దేశ ప్రయోజనాల కోసమే పెట్రోల్ ధరలు పెంచిరట. దేశం కోసం, ధర్మం కోసమే డీజిల్ ధరలు పెంచిరట. దేశ ప్రయోజనాల కోసమే బంగారం ధరలు పెంచిరు. దేశ రక్షణ కోసము నిత్యావసర సరుకుల ధరలు పెంచిర్రు. దేశం కోసం, ధర్మం కోసం వంట నూనె ధరలు పెంచిర్రు. చాక్లెట్ ధరలు, పేస్ట్ ధరలు, టీ పౌడర్ ధరలు, అన్ని ధరలు పెంచుకుని పోయారు. సో ఇది మోడీ పాలన. మోడీ పాలనలో పేదవాడి, మధ్యతరగతి వాడి నడ్డి విరుస్తూ ఉన్నారు. ఈరోజు సంక్షేమం పేరు చెప్పి, ఇరాన్ అమెరికా యుద్ధం పేరు చెప్పి ఈరోజు దేశంలోని ప్రజలను దోసుకుంటా ఉన్నారు. దోసుకుంటా ఉంది ఈ మోడీ ప్రభుత్వం. ఈ ప్రజలకి, పేద ప్రజలకి ఏం చేసినావు మరి? ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఎక్కడేసిన గొంగళ అక్కడనే ఉన్నది కదా. ఎక్కడేసిన గొంగళ అక్కడనే ఉన్నది కదా. అభివృద్ధి పేరుతో ఇట్లా దోసుకొని తింటా ఉన్నారు. ఎన్నికలు ముగియగానే నడ్డి విరగొట్టారు రాహుల్ గాంధీ. సో ఇది కదా, ఏమనంటే దేశం కోసం, ధర్మం కోసం తప్పదు, ధరలు పెంచాలి అని చెప్పి మాట్లాడడం చాలా సిగ్గుసేటు, చాలా సిగ్గుసేటు ఇది. సో మరి ఇంకేం జరుగుతాయి ఇక్కడ? విషయం ఏంది? పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, బంగారం ధరలతో పాటు, వాటితో పాటు రవాణా ఛార్జీల పెరుగుదలతో పెరగనున్న నిత్యావసరాల ధరలు. అంటే మనం రోజు వాడే కొబ్బరి నూనె అయితేంది, వంట నూనె అయితేంది, పప్పు అయితేంది, ఉప్పు అయితేంది, ప్రతి ధరలు, పేస్ట్ అయితేంది, చిన్నపిల్లలు తినే బిస్కెట్లు అయితేంది, పాల పౌడర్ అయితేంది, పాల ప్యాకెట్ అయితేంది, సర్వం ధరలు పెరుగుతాయట. ఇక సర్వం ధరలు పెరుగుతాయి. దేనికోసం పెరుగుతాయా అంటే దేశం కోసం, ధర్మం కోసం పెరుగుతాయి. ఇది బీజేపీ పాలన. ఇట్లా ఉంది మోడీ పాలన.